చూస్తున్నారు ఢిల్లీలో మీడియాతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిట్చాట్ నిర్వహించారు. ఫోన్ ట్యాంపింగ్ అంశం అధికారులు చూసుకుంటున్నారు అని అన్నారు ఆయన. దీంతో పాటు హార్డ్ డిస్క్లను ధ్వంసం చేశారు అంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. అన్నింటిపై సిబిఐ విచారణ కోరే కేటీఆర్, హరీష్ రావు ఫోన్ ట్యాంపింగ్ పై ఎందుకు కోరడం లేదంటూ కూడా ఆయన ప్రశ్నల వర్షం కురిపించారు. దీంతో పాటు ఫోన్ ట్యాంపింగ్ తాను చేయించడం లేదంటూ కూడా చెప్పుకొచ్చారు. అలాంటి పనులు తాను చేయను అంటూ కూడా చెప్పుకొచ్చారు రేవంత్ రెడ్డి. కీరవాణి వ్యవహారం గురించి కూడా స్పందించారు ఆయన. అయితే కీరవాణి వ్యవహారంతో తనకి సంబంధం లేదు అన్నారు రేవంత్ రెడ్డి. తెలంగాణ గేయానికి సంగీతం సమకూర్చే బాధ్యత అందశ్రీకే అప్పగించామన్నారు. ఎవరితో సంగీతం చేయించుకోవాలనేది అందశ్రీ నిర్ణయానికి వదిలేస్తామన్నారు. ఇన్ఫాక్ట్ ఇదే క్వశ్చన్ ఎందుకంటే నిన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సోషల్ మీడియా వేదికగా కొన్ని క్వశ్చన్స్ రైజ్ చేశారు. ఈ అంశానికి సంబంధించి కూడా ఇటు రేవంత్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. అలాగే తెలంగాణ అంటేనే రాజరికానికి వ్యతిరేకం అంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. తెలంగాణ అంటే త్యాగాలు, పోరాటాలు గుర్తుకొస్తాయి. కాళేశ్వరంలో నిపుణులు తేల్చిందే పరిగణలోకి తీసుకుంటా ఉన్నారు రేవంత్ రెడ్డి. నిపుణుల సూచన మేరకే కాళేశ్వరంపై నిర్ణయాలు ఉంటాయన్నారు. దాంతోపాటు కేసీఆర్ అసెంబ్లీకి వస్తే చాలా విషయాలు ఆయనతో చర్చించేది ఉంది అంటూ కూడా చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో విద్యుత్ సమస్యలు లేవు, కరెంటు కోతలు లేవన్నారు రేవంత్ రెడ్డి. అలాగే కొన్ని చోట్ల వర్షం కారణంగా కరెంటు సరఫరాలు అంతరాయం ఏర్పడిందంటూ కూడా చెప్పుకొచ్చారు రేవంత్ రెడ్డి. అప్డేట్స్ తెలుసుకుందాం. ఇంకా ఎటువంటి అంశాలను ప్రస్తావించారు, మరి ముఖ్యంగా ఈ మధ్య కాలంలో కొన్ని అంశాలకు సంబంధించి ఇటు సంచలనంగా మారిన నేపథ్యంలో వాటి మీద ఎటువంటి రియాక్షన్ ఇచ్చారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. మధు, ఇటు ఢిల్లీలో చిట్చాట్లో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఇంకా ఎటువంటి సంచలన వ్యాఖ్యలు చేశారు? ముఖ్యంగా జై జై హే తెలంగాణకు సంబంధించి మ్యూజిక్ సమకూర్చే విషయంలో ఆయన రియాక్ట్ అయినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే కీరవాణి విషయంలో ఇటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి వాళ్ళు సోషల్ మీడియా వేదికగా కొన్ని ప్రశ్నలు వర్షం కురిపించిన నేపథ్యంలో దాని మీద కూడా రియాక్ట్ అయినట్టు తెలుస్తోంది. ఎగ్జాక్ట్లీ, తెలంగాణ మ్యూజిక్ అసోసియేషన్తో పాటు ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షాల నేతలు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర గీతానికి సంబంధించి మ్యూజిక్ని ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి అంటే తెలంగాణేతర ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తితో ఎలా మ్యూజిక్ కంపోజ్ చేయిస్తారు అనేటువంటి విమర్శలు చేస్తూ ఉన్నారు. కాకపోతే ఈ విషయంలో ఈ అంశాన్ని పూర్తిగా అందశ్రీకి సంబంధించిన అంశంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో చర్చించినటువంటి చిట్చాట్లో భాగంగా ఆయన కొట్టివేశారు. ఇదంతా అందశ్రీకి సంబంధించినటువంటి వ్యవహారం. ఆయన గేయానికి మ్యూజిక్ ఎవరు కంపోజ్ చేస్తే బాగుంటుంది అనేటువంటిది అందశ్రీకే వదిలేసాం. అందశ్రీ సూచన మేరకే కీరవాణితో మ్యూజిక్ కంపోజ్ చేస్తూ ఉన్నాం, దానికి సంబంధించిన అనేటువంటి చాలా తేలికగా తీసి ప్రయత్నం చేశారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ మ్యూజిక్ సంబంధించినటువంటి అసోసియేషన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వ్యతిరేక వ్యక్తం చేస్తూ ఉన్నారు. చాలామంది తెలంగాణలో చాలామంది మ్యూజిషియన్స్ ఉన్నారు, మంచిగా మ్యూజిక్ కొట్టే వాళ్ళు ఉన్నారు, మ్యూజిక్ డైరెక్టర్లు ఉన్నారు. వారందరినీ కాదని మిగతా వాళ్ళకి ఎందుకు అవకాశం ఇస్తూ ఉన్నారు? తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ తెచ్చుకుందే ప్రత్యేక రాష్ట్రం తెలంగాణ ఆత్మగౌరవం కోసం. ఈరోజు అదే ఆత్మగౌరవం లేకుండా ఆ తెలంగాణ ఇతర వ్యక్తితో ఈరోజు మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారనేటువంటి విమర్శలు చేస్తున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఆ అంశం పైన జయ జయ హే తెలంగాణ ఏదైతే రాష్ట్ర గేయం ఉందో దానికి సంబంధించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు ఈరోజు చిట్చాట్లో ఢిల్లీలో. దాంతోపాటు ముఖ్యంగా మరికొన్ని కీలకమైనటువంటి అంశాలపైన రేవంత్ రెడ్డి మాట్లాడారు. మేడిగడ్డ తర్వాత సుందిల్లా ప్రాజెక్టుకు సంబంధించి ముందే చెప్పాను, ఆ ప్రాజెక్టుకు సంబంధించిన వెన్నెముక విరిగింది అని ఎన్నికల ముందే చెప్పాను. ప్రస్తుతం అదే జరుగుతుంది. నేను ఎలాంటి కక్షపూరిత చర్యలకు పాల్పడట్లేదు. అక్కడ జరిగిన నష్టానికి సంబంధించిన అన్ని అంశాలు ఇచ్చేటువంటి అధికారులు ఇచ్చే నివేదిక ప్రకారమే, ఆ కమిటీ ఇచ్చే నివేదిక ప్రకారమే మా చర్యలు ఉంటాయి. నా సొంతంగా ఇలాంటి ఆలోచన చేయట్లేదు అంటూ రేవంత్ రెడ్డి ఆ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి అంశం పైన మాట్లాడారు. తెలంగాణ అంటేనే త్యాగం, వీటన్నిటికీ పోరాటాలు గుర్తొస్తాయి తెలంగాణ అంటేనే. సో వాటన్నిటినీ మేలవింపు చేసుకుంటూనే తెలంగాణ రాజముద్ర, తెలంగాణ ప్రభుత్వం అధికారిక చిహ్నం అధికారిక సింబల్ ఏదైతే ఉందో ఆ గుర్తు స్టాంపు దాన్ని మరొకసారి రూపొందిస్తున్నాం. అది కూడా ఆర్ట్స్ కాలేజీకి సంబంధించినటువంటి తెలంగాణ నిజామాబాద్ బిడ్డ ప్రిన్సిపాల్ సూచన మేరకు అది చేయబోతున్నామంటూ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే అసెంబ్లీకి వస్తే చాలా విషయాలు మాట్లాడాలి, కేసీఆర్ తో చాలా విషయాలు మాట్లాడాలి అన్నారు. ఎటువంటి అంశాలను ప్రస్తావించారు ఆయన? ఏమైనా హైలైట్ చేశారా? ఎస్, ఈ అంశాలను ప్రస్తావించాలి, ఈ అంశాలకు సంబంధించి మాట్లాడాలి అంటూ కూడా ఏమైనా చెప్పే ప్రయత్నం చేశారా ఆయన? ఎగ్జాక్ట్లీ అసెంబ్లీ సెషన్లో కేసీఆర్ హాజరు కాలేదు. ఆ సమయంలో ఆయన తుంటి ఎముక మార్పిడి అయింది, బోన్ రీప్లేస్మెంట్ చేశారు. సో ఆయన రాలేనటువంటి సిచ్యువేషన్లో ఆయన హాజరు కాలేదు. ఎక్కువసేపు అసెంబ్లీలో టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీ నేతలు దానికి క్లారిటీ ఇచ్చారు. సో ఆ అంశానికి సంబంధించి ఈసారి కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు వస్తే చాలా అంశాలను
కేసీఆర్తో చర్చించింది అంటూ రేవంత్ రెడ్డి చిట్చాట్లో చెప్పారు. దాంట్లో ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి అంశం పైన ఆయన కేసీఆర్తో చాలా చర్చించింది అని చెప్పి మాట్లాడారు. దాంతోపాటు ఎక్కడ కూడా కక్షపూరితమైనటువంటి చర్యలకు పోవట్లేదు, మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణలో చాలా పారదర్శకంగా కొనసాగుతూ ఉంది, ప్రస్తుతం నా ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ప్రభుత్వం ముఖ్యమంత్రిగా నేను ఉన్నాను కాబట్టి ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ చేయట్లేదు, అధికారులు చేస్తున్నారు, నేను ఎక్కడ ఫోన్ ట్యాపింగ్ చేయమని ఆదేశాలు ఇవ్వలేదు అని చెప్పారు. అసలు ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన అంశం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది కాబట్టి ప్రతి అంశం పైన సిబిఐ ఈడీ ఎంక్వైరీ కోరే కేటీఆర్ హరీష్ రావు ఎందుకు ఫోన్ ట్యాపింగ్ అంశం పైన సిబిఐ ఈడీ ఎంక్వైరీ ఎందుకు కోరట్లేదు, సెంట్రల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి అంశాలపైన ఎందుకు వాళ్ళు మాట్లాడట్లేదు, ఎంక్వైరీ ఎందుకు కోరట్లేదు అంటూ వారిని మాట్లాడారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ రాష్ట్రంలో ఉన్నందున ఫోన్ ట్యాపింగ్ పైన సమీక్ష జరగట్లేదు, కానీ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ఫోన్ ట్యాపింగ్ పైన ఖచ్చితంగా ప్రభుత్వం సమీక్ష నిర్వహిస్తుంది అంటూ కూడా రేవంత్ రెడ్డి చిట్చాట్లో భాగంగా మాట్లాడారు. తర్వాత ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి నేను ఇన్వాల్వ్ కావట్లేదు, అధికారులు దానిపైన చూస్తూ ఉన్నారు, అధికారులు దాన్ని రివ్యూ చేస్తూ ఉన్నారు, అధికారులే ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు, కన్ఫ్యూజన్ స్టేట్మెంట్ కానీ మనం చూస్తూ ఉన్నాం, ప్రణీత్ రావు, భుజంగరావు, తర్వాత వీళ్ళందరూ ఇస్తున్నటువంటి స్టేట్మెంట్స్ అన్ని కూడా వాళ్ళు అధికారులే దాన్ని చూస్తూ ఉన్నారు దగ్గరుండి అంటూ మాట్లాడారు. తర్వాత రాష్ట్రంలో విద్యుత్ సమస్య లేదు అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. చిట్చాట్లో భాగంగా ఎక్కడా కరెంటు సమస్యలు లేవు, కరెంటు కోతలు లేవు, ఎక్కడైనా వర్షాలు పడినా గాలి బీభత్సం ఉన్నా ఆ సమయంలో మాత్రమే కొంత అంతరాయం ఏర్పడతా ఉంది తప్ప ఎక్కడ కరెంటుకు సంబంధించిన ఇబ్బంది లేదు రాష్ట్రంలో అంటూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. కొన్ని చోట్ల మాత్రమే వర్షాల కారణంగా ఇబ్బంది అవుతుందంటూ చెప్పే ప్రయత్నం చేశారు. తెలంగాణలో ఎలాంటి ట్రాన్స్ఫర్స్ లేకుండానే ఎన్నికలు చాలా ప్రశాంతంగా ముగిశాయి అంటూ మాట్లాడారు. ఎందుకంటే రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సమయం, ఎన్నికల రోజు, ఎన్నికలు ముగిసిన 2, 3, 4 రోజుల వరకు కూడా భారీగా అక్కడ గొడవలు జరిగాయి. కానీ తెలంగాణలో అలాంటి వాతావరణం లేదు అనేటువంటి దానికి ఆయన, ఎందుకంటే ఏపీని కంపేర్ చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిట్చాట్లో భాగంగా మెన్షన్ చేశారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో రాష్ట్ర ఎన్నికల వాతావరణం ముగిసింది కాబట్టి ఎక్కడ కూడా అధికార దుర్వినియోగం కూడా జరగలేదు. ఇలా అనేక అంశాలపైన రేవంత్ రెడ్డి మాట్లాడారు. ముఖ్యంగా కీరవాణితో కూడా నాకు సంబంధం లేదు, పరిచయం లేదు, అక్కడ మ్యూజిక్ సంబంధించినటువంటి అంశం అంతా కూడా అందశ్రీదే అనేటువంటి అంశం. తర్వాత రాజముద్ర, రాష్ట్రానికి సంబంధించినటువంటి రాజముద్ర, ప్రభుత్వ అధికారిక సంబంధించినటువంటి రాజముద్ర, వీటన్నిటిపైన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ అంశంపైన కేసీఆర్తో త్వరలోనే అసెంబ్లీలో చాలా విషయాలు మాట్లాడేది ఉందంటూ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు చిట్చాట్లో. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం ఢిల్లీలో మీడియాతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిట్చాట్ నిర్వహించారు. ఫోన్ ట్యాంపింగ్ అంశం అధికారులు చూసుకుంటున్నారు అని అన్నారు ఆయన. ఇక హార్డ్ డిస్క్లను ధ్వంసం చేశారు అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. అన్నింటిపై సిబిఐ విచారణ కోరే కేటీఆర్ హరీష్ రావు ఫోన్ ట్యాంపింగ్ పై ఎందుకు కోరడం లేదు అంటూ కూడా ఆయన ప్రశ్నల వర్షం కురిపించారు. ఇక తాను ఫోన్ ట్యాపింగ్ చేయించడం లేదు, అలాగే తాను అలాంటి పనులు చేయను అంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. కీరవాణి వ్యవహారంతో తనకి సంబంధం లేదు అన్నారు రేవంత్ రెడ్డి. తెలంగాణ గేయానికి సంగీతం సమకూర్చే బాధ్యత అందశ్రీకి అప్పగించామన్నారు. ఎవరితో సంగీతం చేయించుకోవాలనేది అందశ్రీ నిర్ణయానికి వదిలేశామన్నారు రేవంత్ రెడ్డి. ఇక తెలంగాణ అంటేనే రాచరికానికి వ్యతిరేకం, తెలంగాణ అంటే త్యాగాలు, పోరాటాలు గుర్తుకొస్తాయి, కాళేశ్వరంలో నిపుణులు తేల్చిందే పరిగణలోకి తీసుకుంటామన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నిపుణుల సూచనల మేరకే కాళేశ్వరంపై నిర్ణయాలుంటాయన్నారు. దాంతోపాటు కేసీఆర్ అసెంబ్లీకి వస్తే చాలా విషయాలు ఆయనతో చర్చించేది ఉంది అన్నారు ఆయన. ఇక రాష్ట్రంలో విద్యుత్ సమస్యలు లేవు, కరెంటు కోతలు లేవు, కొన్ని చోట్ల వర్షం కారణంగా కరెంటు సరఫరాలో అంతరాయం తప్ప అంతకు మించి కరెంటు కోతలు కానీ లేకపోతే కరెంటు సమస్యలు, ముఖ్యంగా విద్యుత్ సమస్యలు కానీ లేవు అంటూ కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఢిల్లీలో మీడియాతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిట్చాట్ నిర్వహించారు. ఫోన్ ట్యాంపింగ్ అంశం అధికారులు చూసుకుంటున్నారు అని అన్నారు ఆయన. దీంతో పాటు హార్డ్ డిస్క్లను ధ్వంసం చేశారు అంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. అన్నింటిపై సిబిఐ విచారణ కోరే కేటీఆర్ హరీష్ రావు ఫోన్ ట్యాంపింగ్పై ఎందుకు కోరడం లేదంటూ కూడా ఆయన ప్రశ్నల వర్షం కురిపించారు. దీంతో పాటు ఫోన్ ట్యాంపింగ్ తాను చేయించడం లేదంటూ కూడా చెప్పుకొచ్చారు. అలాంటి పనులు తాను చేయను అంటూ కూడా చెప్పుకొచ్చారు రేవంత్ రెడ్డి. కీరవాణి వ్యవహారం గురించి కూడా స్పందించారు ఆయన. అయితే కీరవాణి వ్యవహారంతో తనకి సంబంధం లేదు అన్నారు రేవంత్ రెడ్డి. తెలంగాణ గేయానికి సంగీతం సమకూర్చే బాధ్యత అందశ్రీకి అప్పగించామన్నారు. ఎవరితో సంగీతం చేయించుకోవాలనేది అందశ్రీ నిర్ణయానికి వదిలేస్తామన్నారు. ఇన్ఫాక్ట్ ఇదే క్వశ్చన్, ఎందుకంటే నిన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
సోషల్ మీడియా వేదిక